గురుకుల పాఠశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. పాఠశాలలో పురుగులు ఉన్న అన్నం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజు పురుగుల అన్నం, చప్పిడి కూరలు తింటున్నామని వాపోయారు. పురుగులు వస్తే పక్కన పారేసి తిన్నామంటున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. మరొక వైపు విద్యార్థులకు అఖిల భారత బంజారా సంఘ నేతలు మద్దతు పలికారు. ప్రభుత్వం విద్యార్థులకు మెరుగైన భోజన సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. మాకు రోజు అన్నం పురుగులు అన్నమే పెడతారు. ఏమంటే పిల్లలు ఏమన్నా మాట్లాడకపోతే అది పక్కన తీసి పడేసి తినండి అని చెప్తారు. అన్నం ఎట్లా ఇంకా తింటే కూడా అట్లే తిడతారు. మేము ఇంకా అన్నం ఇది ఎట్లా ఇంకా తినేది ఏమంటే ఇంకా సార్కి ఏం చెప్పుకోలేక మేమే తింటున్నాం. రోజు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సార్ అడ్జస్ట్ చేసుకోమంటారు కానీ మేము చేసుకోలేకపోతున్నాం. ఏమనంటే విలేకరులకు ఫోన్ చేస్తారని చెప్తారు. మాకు రోజు అన్నం పురుగులు అన్నమే పెడతారు. ఏమంటే పిల్లలు ఏమన్నా మాట్లాడకపోతే అది చాలా పిల్లలు చూస్తుంటే అసలు బండి కూడా కదలని పరిస్థితులు పిల్లలు అడ్డుపడుతున్నారన్న. చాలా మంది వచ్చినారన్న, పోతున్నారన్న. మా పరిస్థితి లేదన్నా, మాకు టీసీలు ఇచ్చేయండి అన్న, మేము వెళ్ళిపోతాం, టీసీలు ఇప్పించండి అన్న, వెళ్ళిపోయే పరిస్థితులు కూడా వస్తూ ఉందంటే ఇంత నీచంగా గవర్నమెంట్ ఆయన ప్రిన్సిపాల్ గడిగితే 45 రూపాయలు ఇస్తారండి, నేనేం చేయను అంటాడు. 45 రూపాయలు పర్ హెడ్ ఇస్తున్నారంటే 45 రూపాయలు ఈజ్ఈక్వల్ టు 171 మంది కొట్టండి, ఎంత వస్తుంది అమౌంట్ రోజు పర్ డే. ఎలాంటి ఫుడ్ అయినా పెట్టచ్చు, కానీ ఆయన ఎందుకు చేస్తున్నాడో, దేనికి చేస్తున్నాడో, ఎవరికి లంచం ఇస్తున్నాడో కూడా తెలియని పరిస్థితి ఇప్పుడు ఈ రకంగా ఉంది. చాలా పిల్లలు చూస్తుంటే అసలు బండి కూడా కదలని పరిస్థితులు పిల్లలు అడ్డుపడుతున్నారన్న. చాలా మంది వచ్చినారన్న, పోతున్నారన్న. మా పరిస్థితి లేదన్న. వైసీపీపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్